నమస్తే. తెలుగు రాజ్యం సమర్పించు అలనాటి నిర్మాతలు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటికే ముగ్గురు లెజెండరీ నిర్మాతల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. నాలుగో వ్యక్తి ఎవరా అని మన చరిత్రకారుడు చిల్లకట్ట శ్రీకాంత్ గారిని అడిగినప్పుడు ఒక లెజెండరీ యాక్టరు నిర్మాతగా మారిన దశ గురించి చెప్తాను అనేసి అన్నారు. ఆయన గురించి విన్నప్పుడైతే నిజంగానే చాలా చాలా ఎగ్జైట్ అయిపోయాను. ఆయన మరెవరో కాదు, మన లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజు గారు. మరి నిర్మాతగా ఆయన జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలాంటి సినిమాల్ని మనకు అందించారు, శ్రీకాంత్ గారి మాటలోనే తెలుసుకుందాం. మీరు వెయిట్ చేస్తున్నారు కదా, ఆలస్యం చేయకుండా అడిగేద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిజంగా అంటే కృష్ణంరాజు గారు ఒక మహానటుడుగా అందరికీ సుపరిచితులు. ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఆయన ఎదిగిన విధానం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక నిర్మాతగా చెప్పే ముందు ఆయన గురించి తెలియని విషయాలు మొదట ఏవైనా ప్రస్తావన చేసి ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారిన దాంట్లోకి వెళ్దాం. కృష్ణరాజు గారిని ఎప్పుడు పరిచయం చేసినా రెబల్ స్టార్ కృష్ణరాజు గారిని పరిచయం చేయండి. ఎందుకంటే రెబల్ స్టార్ అనేది ఆయన ఇంటి పేరైంది. ఖచ్చితంగా ఆయన 1940 జనవరి 20వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరులో జన్మించారు. వాళ్ళ నాన్నగారు ఉప్పలపాటి శ్రీ వెంకట సత్యనారాయణరాజు గారు, ఆయన కుమారుడే ఈయన. చాలా పెద్ద కుటుంబం, జమీందారీ వంశం వీళ్ళది. ఆ మొగుల్తూరులో కోట ఉంటుంది, ఆ కోట వీళ్ళదే అనమాట. ఇక్కడ కృష్ణరాజు గారు వాళ్ళ నాన్నగారు వచ్చి మూడో సంతానం, 5గురు వాళ్ళ అన్నదమ్ముల్లో మూడో సంతానం సత్యనారాయణరాజు గారు. సత్యనారాయణరాజు గారు కుమారుడే కృష్ణరాజు గారు. చాలా అల్లారు ముద్దుగా, చాలా గారాభంగా పెరిగారంట కృష్ణరాజు గారు చిన్నతనంలో. అంటే అసలు వీళ్ళందరూ కలిసి, కజిన్స్ అంతా కలిసి స్కూల్కి వెళ్తుంటేనే ఒక రాజుల దండు బయలుదేరినట్టు ఉండేదంట. రాజుల వాళ్ళ ఇంటి నుంచి పిల్లలు వచ్చారు, రాజుగారి పిల్లలు వచ్చారు అనేవాళ్ళంట. అంత వైభవంగా ఉండేదంట. అలాగే కృష్ణరాజు గారు అందరికంటే చాలా మొండివాడట. చాలా. ఆ మొండితనం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే, ఎవరో వాళ్ళ నాన్నగారి కోసం బాబు సత్యనారాయణ రాజు గారు ఉన్నారని అడిగారంట ఒకరోజు వచ్చి. ఈయన అక్కడ పాలరాతి బల్లలాగా ఏదో ఉంటే దాని మీద పడుకుని ఉన్నాడంట. ఎవరు లేరు, వెళ్ళి అవతలకి వెళ్ళి అన్నాడంటే. అనేటప్పుడు వెనక నుంచి వాళ్ళ నాన్నగారు విన్నట్టు వచ్చి హంటర్తో కొట్టారంటే. హంటర్తో కృష్ణరాజు గారిని కొట్టి ఆ తర్వాత బూతులు మాట్లాడేస్తుంటే ఇంక ఇట్లా కాదు, అసలు చెప్పిన మాట వినట్లేదని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ పిన్నమ్మ గారింటికి పంపించారంటే. అక్కడ ఈయన కొంచెం క్రమశిక్షణలో పట్టడం, గాడిలో పట్టడం అయిన తర్వాత ఈ ఎస్ఎస్ఎల్సి తప్పటం, మళ్ళీ ఎస్ఎస్ఎల్సి రాయటం, ఎన్ని పియూసి ఎన్ని జరుగుతుండగా వాళ్ళ నాన్నగారు ఏమీ అనేవారు కాదంట అసలు కృష్ణరాజు గారు. నీ ఇష్టం, నీ జీవితం అని విడిచిపెట్టేశారండి. ఒకరోజు కృష్ణరాజు గారు నేను హైదరాబాద్ వెళ్తాను, హైదరాబాద్ వెళ్ళి చదువుకుంటాను, ఇక్కడ భద్రకా కాలేజ్ అని అక్కడికి వచ్చి అక్కడ బీకామ్లో జాయిన్ అయ్యారు. అది నత్తనడికే సాగుతోంది. ఈలోపు ఏం చేశారంటే రాయల్ స్టూడియోస్ అని చెప్పి మన అబిడ్స్లో రాయల్ స్టూడియోని ఒక ఫోటో స్టూడియో పెట్టారు. ఈయనకి 14వ ఏట నుంచి కెమెరాలు, తర్వాత ఫోటోలు తీయాలి పిచ్చి బాగా ఉండేదట. ఓకే. దాంతో దాన్ని ప్రారంభించి రకరకాల ప్రయోగాలు చేస్తుంటే ఒకరోజు ఈయన అసిస్టెంట్ వచ్చి మిమ్మల్ని ఫోటోలు తీస్తానన్నాడంట. ఈ స్టూడియోలో ఉన్న అసిస్టెంట్ కృష్ణరాజు గారు, మిమ్మల్ని వివిధ రకాల యాంగిల్స్ నేను ఫోటోలు తీస్తున్నాను. ఫోటోలు తీసి ప్రింట్స్ తీసిన తర్వాత ఆంధ్రరత్న అని పత్రిక ఉండేది, మూర్తిరాజు గారిని, ఆయన కృష్ణరాజు గారికి బాబాయ్ వరుస అవుతారు. ఓకే. ఆయన వచ్చి చూశారంట. నువ్వు అచ్చం సినిమా హీరోలాగా ఉన్నావు అంటే 6 అడుగుల పైన ఎత్తు, 23 ఏళ్ళు వచ్చేసినాయి అప్పటికే, ఒక పరిపూర్ణమైనటువంటి ఒక యువకుడు అనమాట. అప్పటికి పంపిద్దాం సినిమా వేషాల కోసం ఫోటోలు పంపిద్దాం. అలా పంపిస్తే అది తేనె మనసులు ఆడిషన్స్కి రమ్మన్నారనమాట. ఓకే. ఆదుర్తి సుబ్బారావు గారు అంతా కొత్త వాళ్ళతో తీస్తూ తేనె మనసులు రమ్మంటే రిజెక్ట్ అయిన వాళ్ళు కృష్ణరాజు గారు, హేమమాలిని గారు, జయలలిత గారు, వీళ్ళందరూ రిజెక్టెడ్. ఇంతమంది? మీకు చిరంజీవి గారి నాన్నగారికి వేషం ఉంది ఇందులో. కొండదెల వెంకటరావు గారు ఒక అద్భుతమైన వేషం వేయాలి ఇందులో. ఓకే. ఆయనని విశ్వనాథ్ గారు స్టిల్స్ తీశారు. వెంకటరావు గారు స్టిల్స్ విశ్వనాథ్ గారు తీసి, విశ్వనాథ్ గారు ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్. మీరు సెలెక్టెడ్ అండి, హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్, 2 హీరోయిన్లో ఒక హీరోయిన్కి ఒక త్రూఅవుట్ బ్రదర్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ మీరే చేయాలి అని చెప్పి పంపించారంట. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి పాపము తోబుట్టువులు ఎక్కువ మంది, కొంచెం వాళ్ళ బాధ్యతలు ఎక్కువ ఉండటంతో వెంకటరావు గారు వెళ్ళలేకపోయారు. ఓకే. అలా వెంకటరావు గారు తేనె మనసుల్లో అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. అది ఇంకొక కథ. ఇక్కడ కృష్ణరాజు గారు, జయలలిత గారు, హేమమాలిని గారు రిజెక్టెడ్, సంధ్యారాణి గారని వాళ్ళు చేశారు. కృష్ణ గారు, రామ్మోహన్ గారు సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ అయిన తర్వాత కృష్ణరాజు గారు చాలా జోవియల్గా తీసుకున్నారు. ఆయన చాలా పాజిటివ్ యాటిట్యూడ్ అండి. నేను చాలా తక్కువ సార్లు చూశాను కృష్ణరాజు గారిని. ఒకసారి ఒక వేదిక మీద నేను వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఆయన త్రూఅవుట్ ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయిపోయిందో టర్ము, ఆ త్రూఅవుట్ ఈవెంట్ ఆయన చాలా నన్ను ఎంకరేజ్ చేసి ఆయన పట్టుబట్టి నాకు సన్మానం చేశారు. ఆ రోజు
అంత బాగా చేసావు ఫంక్షన్ అని చెప్పేసి మేమందరం కలిసి ఆయన ఎప్పుడూ సన్మానం చేయించుకోలేదంటండి కృష్ణరాజు గారు. ఆయన సన్మానం చేయడమే తప్ప ఆయన ఎప్పుడు సన్మానాలు చేయించుకోవాలి. ఆ రోజు మేమందరం దాదాపు పట్టుబట్టి కృష్ణరాజు గారికి కనీ విని ఎరుగని ఘన సన్మానం ఒకటి చేసాం. ఓకే, అది వేరే కథ. ఇక్కడ కృష్ణరాజు గారు వెరీ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో చాలా న్యాచురల్ గోయింగ్. అంటే ఈ పొగరబొత్తనం, ఈ గర్వం, ఈ మొండితనం, ఈ మంకు పట్టుదల ఇవన్నీ ఏంటంటే షేపప్ అయ్యారు. ఆయన షేపప్ అయిన తర్వాత ఏంటంటే ప్రత్యేగాత్మ గారు పరిచయం అయ్యారు ఆయనకి. ఈయన చెన్నైలో ఏం చేశారంటే, సరే తేనె మనసులో మనకు వేషం లేదు, కృష్ణా హోటల్ ఉండేది, అక్కడికి వెళ్ళి ఒక సూట్ రూమ్ తీసుకొని అక్కడ ఈయన స్టే చేయటం మొదలుపెట్టాడు. పెట్టి పాండీ బజార్ రావటం, అక్కడ పాండీ బజార్కి వచ్చిన తర్వాత అక్కడ మొత్తం ఆర్టిస్టులు అందరూ పరిచయం కావటం, వాళ్ళందరూ సాయంత్రం టీ కాఫీ టిఫిన్లకు కూడా ఇబ్బంది పడుతుంటే ఈయన వాళ్ళ ఖర్చులు భరించడం, ఒక గ్యాంగ్ తయారైంది ఈయన కోసం. ఈవినింగ్ అయ్యేటప్పుడు కృష్ణరాజు వస్తాడు. ఇక్కడ ఎంకే రాజు గారని ఆదుర్తి సుబ్బారావు గారి సినిమాలకి ఆయన కెమెరామెన్, ఆయన పరిచయం అయ్యారు కృష్ణరాజు గారు. ఆయన బంధువు అవుతారు. అరే నువ్వు ఇట్లాగా వచ్చావా అని చెప్పేసి ఆయన ప్రత్యేగాత్మ గారి దగ్గర తీసుకెళ్ళారు. ఇట్లా ఆదుర్తి సుబ్బారావు గారి సినిమా రిజెక్ట్ అయిందని చెప్పారు. ఆయన అయిన తర్వాత ప్రత్యేగాత్మ గారి దగ్గర తీసుకెళ్తే ప్రత్యేగాత్మ గారు చూసి, బాగున్నావు, నేను సినిమా స్టార్ట్ చేస్తే నీతోనే చేస్తాను, ఈలోపు నాటకాలు నాటికలు అట్లాంటివి ఏమన్నా ఉంటే వేస్తూ ఉండంటే ఆయన పరివర్తన అని ఒక నాటకం ఆత్రేయ గారిది. అందులో ఆత్రేయ గారే వేసిన కవిపాత్ర ఉంది. అది వేసి ఆయన మొత్తం వాడి మహల్ అనమాట, మొత్తం ఈయన ఇన్విటేషన్స్ పంచిపెట్టి అందరిని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పిలిస్తే చూశారట. వచ్చి చూసిన వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ పిలిచి వేషాలు. అది సంప్రదాయంగా ఉండేదండి చెన్నైలో. ఏంటంటే వాణి మహల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులు వెళ్ళేవాళ్ళు, విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఎక్కువ మంది ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు, తర్వాత వైజాగ్ విజయనగరం నుంచి వచ్చేవాళ్ళు ఆర్టిస్టులు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ వాణి మహల్లో వాళ్ళ నాటకం కానీ నాటిక కానీ వేసి పిలిచేవాళ్ళు ఇండస్ట్రీలో ప్రముఖుల్ని. ఇండస్ట్రీ ప్రముఖులు చూసి వీడు కమెడియన్గా బాగుంటాడు, వాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగుంటాడు, అట్లా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఓకే, చేసుకునే క్రమంలో ఏంటంటే వాస్తవానికి కృష్ణ గారు హీరో అయిపోయారు తేనె మనసుల్లో. వీళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభనబాబు గారు అంతకుముందే హీరో, అప్పటికే ఆయన ఆర్టిస్టు. తర్వాత చంద్రమోహన్ గారు, రామ్మోహన్ గారు, ఇట్లా ఇది ఒక వీళ్ళందరిది ఒక దశ. ఓకే, వీరాభిమన్యులో ఆయన యాక్ట్ చేయాలి. అక్కడ డూండి గారు, వి మధుసూదన్ రావు గారు ఈయన చూసి ఆంధ్ర క్లబ్లో ఒకసారి రేపు వచ్చి ఆఫీస్కి వచ్చి కలువు అని చెప్పారంట వి మధుసూదన్ రావు. ఈయన వెళ్ళాడు. వెళ్తే పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా వెయిట్ చేయించారంట. ఆయనకు ఈయన వచ్చాడని తెలియదు, వాళ్ళకి పైన ఎక్కడో ఉంటారు కదా. వి మధుసూదన్ రావు గారు కిందకి వచ్చి లంచ్కి వెళ్తే, అరే నేను రమ్మన్నాను కదా, సరే అని ఇంటర్కంలో ఫోన్ చేసి డూండి గారితో చెప్పాడంట. పైకి వెళ్ళి డూండి గారు ఉంటారు కలువు అని, ఒక అబ్బాయిని పంపిస్తున్నాను, నన్ను మీరు కూడా చూశారు, ఒకసారి మళ్ళీ చూడండి అంటే ఆయన పైకి వెళ్ళారంట, చూశారంట, చెప్తానన్నారంట. బయటకు వచ్చారంట డూండి గారు. బయటకు వస్తే వెయిట్ చేశాడు కదా అప్పటిదాకా. అక్కడ టేబుల్ మీద 555 సిగరెట్ ప్యాకెట్ ఉందంట. డూండి గారు రాగానే ఎవరిదా 555 సిగరెట్ ప్యాకెట్ అంటే నాదే అన్నాడంటే. ఆ మెయింటెనెన్స్, ఆ రేంజ్ మెయింటెనెన్స్. సరే డూండి గారు తల ఊపి వెళ్ళిపోయారంట. ఈయన సెలెక్ట్ కావాలి సినిమాలో, శోభనబాబు గారిని సెలెక్ట్ చేశారు. ఓకే, 94, 64, 65, ఇది 66 వరుసగా వీళ్ళందరూ హీరోలు అయిపోయారు. అయిపోయిన తర్వాత చంద్రమోహన్ గారు రంగుల రాట్నంలో పరిచయం అయ్యారు. అందులో రామ్మోహన్ కంటిన్యూ అయ్యారు. తేనె మనసులో కృష్ణ గారి కంటే రామ్మోహన్కి ఎక్కువ పేరు వచ్చింది. రామ్మోహన్ చాలా పెద్ద హీరో అవుతాడు, ఆంధ్ర దేవానంద్ అని పిలిచేవాళ్ళు. అని కృష్ణ గారు అవరు రామ్మోహన్ అవుతారని, కానీ రివర్స్ అయిందనమాట. ఇప్పుడు కృష్ణరాజు గారు వద్ద ఈజ్ వెయిటింగ్ అనమాట. కృష్ణరాజు గారు చిలకా గోరింక అని ఒక సినిమా, కే ప్రత్యేగాత్మ గారు ఎలాగైతే నిన్ను హీరోగా నేనే ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పారు, ఆత్మ ఆర్ట్స్ అని బ్యానర్ పెట్టి కృష్ణరాజు గారి పక్కన కృష్ణకుమార్ గారి హీరోయిన్, సీనియర్ హీరోయిన్, స్టార్ హీరోయిన్ అప్పటికి, ఆవిడ హీరోయిన్. ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి గారు సినిమాలు. సరే షూటింగ్ జరుగుతోంది, సీన్స్ తీస్తున్నారు, ఓకే జరుగుతోంది షూటింగ్ అంతా అయిపోయి ఫైనల్గా ఎస్వి రంగారావు గారి కాంబినేషన్లో ఒక ఫుల్ డే ప్లాన్ చేశారు. సీన్ పేపర్ ఆత్రేయ గారు పంపలా, ఈరోజు పంపలా, రేపు పంపలా, ఎల్లుండి పంపలేదు. ఎస్వి రంగారావు గారు ఫైర్ అయిపోతున్నారంట. ఫైనల్గా వచ్చింది సీన్ పేపర్. వచ్చిన తర్వాత ఆయన మరుసటి రోజు ఇంకో షూటింగ్కి వెళ్ళిపోవాలి. ఈవినింగ్ వచ్చిందట సీన్ పేపర్. వస్తే ఆయన చిరాకు పడుతూ వచ్చాడంట రంగారావు గారు సెట్లోకి. ఒక కొత్త కుర్రాన్ని తీసుకొచ్చారు, ఒక రోజు పట్టేన్ని ఉన్నాయి, ఎప్పుడు తీస్తారయ్యా ప్రత్యేగాత్మ, నేనేమో అవతల ఇంకో షూటింగ్కి వెళ్ళాలి. సర్లే రాత్రి తెల్లార్లు తీస్తావు, ఇంకా మార్నింగ్ ఇటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తానన్నాను. కృష్ణరాజు గారు ఈచ్ అండ్ ఎవరీ షాట్ ఫస్ట్ టేక్లో ఓకే చేశారంటండి. కృష్ణరాజు గారు ఓకే, ప్రతి షాట్కి ఎస్వి రంగారావు గారు కృష్ణరాజు గారు వైపు చూస్తున్నారంట మెచ్చుకోలుగా. చూసి 2 అవర్స్లో అయిపోయిందండి మొత్తం సీన్స్. 2 అవర్స్లో అయిపోయినాయండి. ఒక రోజంతా పట్టేవి 2 అవర్స్లో అయిపోతే అసలు ఎస్వి రంగారావు గారు షాక్ అంట. రే భలేవాడి వచ్చావా, నువ్వు వెళ్ళడం చాలా బాగా చేసావు, ఎక్కడ పట్టుకొచ్చావా ప్రత్యేగాత్మ ఈ కుర్రాడిని, చాలా బాగా చేశాడు అని
మరుసటి రోజు మార్నింగ్ చెన్నై వెళ్ళారు కదా, వెళ్ళి మొత్తం చెన్నైలో అందరికీ ఎస్వి రంగారావు గారు చెప్పారంట, భలే కుర్రాడిని తీసుకొచ్చాడు ప్రత్యేగాత్మ, భలే ఉన్నాడు, భలే చేశాడు అని. సరే వీళ్ళు ప్యాకప్ అన్నీ అయిపోయి చెన్నైకి వెళ్ళే లోపు కంగ్రాచులేషన్స్ అంటే కృష్ణరాజు గారికి ఫ్రెండ్స్, తర్వాత కో ఆర్టిస్టులు, ఇంకా వేరే వాళ్ళు అందరూ రైటర్స్. అలా ఏంటి అసలు ఎందుకంటే అది ఎస్వి రంగారావు గారు చెప్పారు మీ గురించి, మామూలు విషయం కాదండి అనేటప్పటికి కృష్ణరాజు గారు షాక్ అండి. అసలు నా గురించి ఎస్వి రంగారావు గారు చెప్పడం ఏంటి ఓకే. అది చిలకా గోరింక ఫ్లాప్ అయింది. రమాప్రభు గారి మొదటి సినిమా కూడా చిలకా గోరింకే. ఓకే. ఆ సినిమా ఫ్లాప్ అయ్యేటప్పటికి బాగా ఈయన డీలా పడిపోతే ప్రత్యేగాత్మ గారు అన్నారట, నువ్వు బాగా చేసావు, సినిమా ఆడలేదు అంతే, నువ్వు దాని గురించి వర్రీ అవ్వకుంటే. వేషాలు వస్తున్నాయి ఆయనకి 1 by 1 చేయమని అడుగుతున్నారు, కానీ ఆయన సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నాడు. ఈయన చేసి ఈయన తనకు తాను విధించుకున్నటువంటి శిక్ష ఏంటంటే సిహెచ్ నారాయణరావు గారిని, తొలితరం స్టార్ హీరో అండి నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు. సిహెచ్ నారాయణరావు గారికి వయసు మీద పడింది, వేషాలు తగ్గిపోయినాయి, ఆయన ఏంటంటే కంఫర్టబుల్గా అవైలబుల్గా ఉన్నారు. కృష్ణరాజు గారు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు శిక్షణ ఇవ్వండి, డైలాగ్ ఎలా చెప్పాలి, ఇంకా నేను ఎలా నడవాలి, అప్పటికి హీరో అయిపోయిన తర్వాత ఎలా మాట్లాడు, నేను షేపప్ చేసుకోవాలి, నా మీద నాకు ఇంకా కాన్ఫిడెన్స్ రావాలని చెప్పి వెళ్ళారంట. అలా ఒక 6 months అయిన తర్వాత ఆయనకు నమ్మకం వచ్చిందండి, ఇంకా నేను ఏ క్యారెక్టర్నైనా చేయగలను అనేది వచ్చిన తర్వాత అప్పుడు డూండి గారు పిలిచారంట. మళ్ళీ ఏం చేస్తున్నావు, ఈ మధ్యలో చాలా సినిమాలు రిజెక్ట్ చేశాడు ఆయన. ఫ్రెండ్స్ ఈయన మీద కోప్పడిపోయేవాళ్ళు, ఈయన గురించి వాళ్ళ ఫాదర్కి లెటర్ రాశారంట, ఇలా వేషాలన్నీ తిరగొడుతున్నాడండి అంటే, వాడు ఏ నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయం తీసుకుంటాడు, వాడి నిర్ణయమే కరెక్ట్ అన్నారంట. ఓకే. మళ్ళీ డూండి గారు పిలిచారు, వీరాభిమన్యులు వేషం ఇవ్వలేదుగా, ఇప్పుడు పిలిచాడు డూండి గారు, పలానా నాన్ తమిళ సినిమా రైట్స్ కొన్నాం, తెలుగులో తీస్తున్నాము, చూశానండి సినిమా బాగుంది, నన్ను ఏ క్యారెక్టర్కి అనుకుంటున్నారంటే, అదే విలన్ వేషం ఉంది కదా తమిళ్లో మనోహర్ అని ఆర్టిస్ట్ వేసాడంటే, విలనా నేను వేయనండి నేను వచ్చాడండి నాకు. ఓకే. స్ట్రైట్ ఫార్వర్డ్ వస్తే వెనకల వేరే మిత్రుడు ఒక ఆయన వచ్చి ఏంటేంటి వెళ్ళిపోతున్నావు అంటే, విలన్ వేషం ఏమన్నా వెళ్ళిపోతున్నా అంటే, నీకేమన్నా అసలు ఏమన్నా అర్థమవుతుందా, డూండి గారు పిలిచి వేషం వేయి అంటే వేయనంటావా, సావిత్రి గారు వేరే ఆర్టిస్ట్ని రికమెండ్ చేశారు ఆ క్యారెక్టర్కి, అట్లాంటిది ఆయన నువ్వే వేయాలని పట్టుబట్టు కూర్చున్నాడయ్యా అంటే, ఆయన కృష్ణరాజు గారు వెళ్ళి ప్రత్యేగాత్మ గారిని అడిగారంట, విలన్ వేయమంటున్నారంటే వెయ్యి, కావాలంటే ఇండస్ట్రీలో అందరికీ మార్గదర్శులైన ఎల్వి ప్రసాద్ గారిని అంతకుముందు ఒకసారి నువ్వు కలిసావు, కావాలంటే ఎల్వి ప్రసాద్ గారిని వెళ్ళి అడుగుదామని వెళ్ళి అడిగారంట. ఆయన శివాజీ గణేషన్ 2వ సినిమాలు కూడా విలనే వేశాడు వేషం, అంత మాత్రాన హీరో కాకుండా పోయాడా, గ్యాప్ ఫిల్లర్ లాగా ఉపయోగపడుతుంది, వెయ్యి, ఆర్టిస్ట్ ఫేస్ ఎప్పుడు పబ్లిక్కి టచ్లో ఉండాలి, గ్యాప్ వచ్చింది కదా చేసే పర్లేదు అన్నట్టు. ఈయన వెళ్ళాడంట డూండి గారి దగ్గరికి వెళ్ళి ఏంటి మళ్ళీ వచ్చా అన్నాడంట, వేస్తాను ఈ వేషం కాకపోతే కండిషన్ అన్నాడంట. డూండి గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అండి, మరి ఆయన కండిషన్ అంటే కండిషన్ అన్నాడంట, ఆయన నాకు కండిషన్ పెడతాడని. అవునండి, తమిళ్లో అతను చాలా వికటాటహాసం చేయటం, కనుబొమ్మలు పెద్దగా ఇలా చేయటం చేశాడు, వీళ్ళని క్రూడ్గా ఉంది, నాకు నచ్చలేదు, నేను చాలా పాలిష్డ్గా సెటిల్డ్గా చేస్తానంటే, అవును తెలుగుకి దాన్ని అలాగే ట్రీట్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు మరి చేయగలవు నేను చేస్తాను అన్నాడు. ఓకే. హీరో ఎవరు అని అడిగాడంట, కృష్ణ హీరో అన్నారంట. కృష్ణ గారు ఈయన చాలా మంచి ఫ్రెండ్స్, ఓకే చేస్తానని చెప్పి నవ్వుకున్నారంటే సెట్లో ఇద్దరు, అయిపోయింది. వి రామచంద్రరావు గారు ఆయన డైరెక్ట్ చేశారండి సినిమా, వేసి సినిమా సూపర్ హిట్ అండి. మీరు ఇవాళ చూసినా నేనంటే నేనే సినిమా పేరు తెలుగులో. కృష్ణరాజు గారు విలని చాలా అందంగా ఉంటుంది, చాలా రాయల్గా, చాలా డిగ్నిఫైడ్గా, చాలా పాష్గా. తర్వాత ఆయనకి చాలా మంచి పాత్రలు పడ్డాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కృష్ణ గారితో ఆయన 17 సినిమాలు చేశాడండి. విలన్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, హీరోగా కలిసి ఇద్దరు కలిసి 17 సినిమాలు చేశారు. ఎవరికి సడన్గా ఇన్ని సినిమాలు చేశారని అందరూ కృష్ణ గారు శోభన్ బాబు గారు ఎక్కువ చేశారు అనుకుంటారు. కృష్ణ గారు కృష్ణరాజు గారు 17 సినిమాలు చేశారు. ఓకే. అప్పుడు ఈయనకి మదర్ ఇండియా హిందీ సినిమా తెలుగులో రీమేక్ చేశారు, బంగారు తల్లిని, అందులో చాలా సునీల్ దత్ క్యారెక్టర్ చేశారు. అలాగే బడిపంతులో రామారావు గారి కొడుకుగా చేశారు. ఇట్లా కొన్ని భలే అబ్బాయిలు ఒకటి, ఇవన్నీ అమ్మ మాట ఒకటి, ఇలా జీవన తరంగాలు, అసలు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఒక 30 ఫిల్మ్స్ ఏంటంటే ప్యాక్డ్గా చాలా బాగుంటాయి. కృష్ణరాజు గారు విలనిజము, లేకపోతే ఏమంటారు ముగ్గురు హీరోలు, నలుగురు హీరోల్లో ఒకరు, ఇట్లాంటివి వాటిలో ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉండేదండి. ఇది తర్వాత చిరంజీవి గారికి ఇన్స్పిరేషన్. కృష్ణరాజు గారి పాష్ విలన్ ఏదైతే చేశారో, ముగ్గురు హీరోలు ఉన్నారు, ముగ్గురులో మూడోవాడు అనుకోండి, హీరోయిజం ఎలా చూపించాలి, విలన్లో హీరోయిజం ఎలా చూపించాలి, ఇట్లాంటిది తర్వాత చిరంజీవి గారికి ఇన్స్పిరేషన్ కృష్ణరాజు గారు. అప్పుడు ఈవెన్ ఆయనలో ఒక నటుడు దాగున్నాడు, ఖచ్చితంగా షైన్ అవుతాడని ఫస్ట్ చెప్పింది కూడా కృష్ణరాజు గారే. పైగా చిలకా గోరింక జరుగుతున్నప్పుడు అప్పుడు కృష్ణరాజు గారు చిలకా గోరింక అయిపోయింది,
లాస్ట్ షెడ్యూల్లో ఏదో జరుగుతోంది. అదే స్టూడియోలో రామారావు గారు యాక్ట్ చేస్తున్నారు. ఇంకో సెట్లో రామారావు ఉంటారు. రామారావు గారు దూరం నుంచి చూద్దామని వెళ్ళాడంటే, వెళితే ప్రొడక్షన్ వాళ్ళు చెప్తారు కదా సార్, కృష్ణరాజు గారిని అది ఆత్మ పిక్చర్స్ ప్రత్యేకరత్న గారి సినిమాలో హీరో అనేటప్పుడు రామారావు గారు లేచి నుంచి రండి బ్రదర్ కూర్చోండి అన్నాడంట. ఓకే. కృష్ణరాజు గారికి అర్థం కాలేదండి. ఆయన ఏమో అప్పటికే ఆంధ్రుల ఆరాధ్య దైవం అప్పటికే. అట్లాంటిది ఆయన లేచి నించుని రండి బ్రదర్ కూర్చోండి అంటే రామారావు గారు కూర్చుంటే ఈయన కూర్చుందామని చూస్తున్నారంట. బ్రదర్ కూర్చోండి బ్రదర్ అన్నాడంట. కృష్ణరాజు గారు కూర్చున్న తర్వాత రామారావు గారు కూర్చుని చెప్పండి బ్రదర్, మీ గురించి చాలా విన్నాం, రంగారావు గారు మీ గురించి భలే చెప్తున్నారు, చాలా బాగా చేశారండి. ఓ ఎస్వి రంగారావు గారు ఈయనకు కూడా చెప్పారని నా గురించి అనుకుని నేను ఇంక బయలుదేరుతానండి అన్నాడు. ఏంటి ఆ తొందర ఏంటి, ఉండండి బ్రదర్ అంటే, లేదండి స్టేషన్కి వెళ్ళి నాన్నగారిని తీసుకురావాలి, నాన్నగారు వస్తున్నారు అన్నాడంట. సరే బ్రదర్ వారిని మా ఇంటికి తీసుకురండి, పెద్దవారు చూసి సంతోషిస్తారని అన్నాడంటే రామారావు గారు. ఈయన వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ఎన్టీ రామారావు గారు ఇంటికి తీసుకురమ్మన్నారు అన్నాడంట. హే నేను రాను, నువ్వంటే నీ ఇష్ట ప్రకారం సినిమా హీరో అవ్వాలనుకున్నావు, వచ్చావు, నేను సినిమా వాళ్ళ ఇళ్ళకంతా నేను రానన్నాడట. లేదు ఎంత పెద్ద ఆయన రామారావు గారు రమ్మంటే ఇంటికి రానంటావా, పదాన్ని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి రామారావు గారు వెయిట్ చేస్తున్నారండి. ఇంటికి వెళ్ళిపోయి డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి రకరకాల పిండి వంటలు అన్నీ పెట్టి కూర్చోబెట్టి, అప్పుడప్పుడు వస్తుండండి రాజుగారు, మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నగారు చూస్తున్నట్టుంది అనేటప్పటికి ఆయన షాక్ అంట, కృష్ణరాజు గారి ఫాదర్. అని మీరేమి కంగారు పడకండి, మీ అబ్బాయి బాధ్యత మేము తీసుకుంటాం, మంచి లక్షణాలు ఉన్నాయి, పైకి వస్తాడనేటప్పటికి వాళ్ళ నాన్నగారు అన్నారంట. ఆయన సినిమా వాళ్ళంటే ఏంటో అనుకున్నాను, ఇంత గొప్ప సంస్కారవంతులు ఉంటారని నాకు తెలియదు అని కృష్ణరాజు గారితో. అలా కృష్ణరాజు గారు ఏంటంటే ఆయన ప్రవర్తన అండి, నడవడిక, అవన్నీ చాలా, నేను కృష్ణరాజు గారిని అవార్డు ఫంక్షన్స్లో వాటిలో చూశానండి. ఆ స్మైల్ ఉండేదండి ఆయన ఫేస్లో. అవును, ఒక గ్లోతో కూడిన ఒక స్మైల్ ఉండేది. ఆ స్మైల్ ఎప్పుడూ చెదిరిపోయేది కాదు. ఎనీ టైం మీరు చూస్తే ఒక స్మైల్ ఉండేది ఆయన ఫేస్లో. చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నమాట, పాజిటివ్ ఎనర్జీ. ఆయన నడిచి వస్తున్నా, మనం వెళ్ళి ఎదురుపడి మాట్లాడించిన, పలకరించిన, ఆయన రిసీవ్ చేసుకున్న ఒక పాజిటివ్ వైబ్రేషన్ కృష్ణరాజు గారు. అలా కృష్ణరాజు గారు తనను తాను షేపప్ చేసుకుంటూ ఈ ఒక 50 సినిమాలు టోటల్గా చేసిన తర్వాత అప్పుడు మనం నిర్మాతగా తీస్తే కానీ నిలదొక్కుకోలేమన్న విషయం ఆయనకు అర్థమైంది. హీరో 50 సినిమాలు, 52 విలను, సపోర్టింగ్ యాక్టర్ అన్నీ చేసేసారు. జీవంత రంగాల్లో విలన్, శోభన్ బాబు గారు హీరోయిన్, విలను వాణిశ్రీ గారు హీరోయిన్. మామూలు సినిమా కాదు. ఇట్లా ఏంటంటే నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసిన తర్వాత ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ అండి. ఆ ఎక్స్పీరియన్సెస్ ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా షేపప్ చేస్తాయి. మీరు చాలామందికి చిరంజీవి గారు 62వ సినిమా ఖైదీ అంటే ఆశ్చర్యపోతారు. 62వ సినిమా ఖైదీ అంటే అంత క్రితం ఆయన అన్ని పునాదులు వేసుకుని వచ్చాడు, ఆ పునాదుల మీద ఆయన. అట్లా ఈయనకేంటంటే 52వ సినిమా కృష్ణవేణి శరపంజర అని కన్నడ అండి, పుట్టన్న కనగల్ గారు డైరెక్ట్ చేశారు. చాలా ఎక్స్ట్రాడినరీ, తెలుగులో వాణిశ్రీ గారు, అక్కడ ఆరతి గారు చేశారు. అక్కడ అది ఆవిడ రేపుకు గురై ఉంటుంది. రేపుకు గురైన తర్వాత కొంత ఆవిడ చికిత్సాలయంలో ఉంటుంది, కొంత స్థిమిత పడిన తర్వాత పెళ్లి చేస్తారు. భర్త దగ్గరికి తీసుకుపోతే ఆవిడ వైల్డ్గా రియాక్ట్ అవుతుంది. అది కథ చాలా కష్టం అసలు దాన్ని చెప్పి ఒప్పించడం. అక్కడ శరపంజర దాని పేరు. కావేరి అనే సాంగ్, కావేరి నదిని బేస్ చేసుకుని అక్కడ సాంగ్ చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కృష్ణవేణిని బట్టి కృష్ణానది, కృష్ణవేణి తెలుగింటి విరిబోని, అది పాపులర్ సాంగ్. కృష్ణవేణి అదే తెలుగింటి ఆ పాట చాలా పెద్ద హిట్ సినిమా. హిట్ అవ్వడానికి ముందు ఈయన ప్రీమియర్ ఓన్లీ ఎన్టీ రామారావు గారికి వేసాడు. ఈయన కృష్ణరాజు గారు ఓన్లీ ఎన్టీ రామారావు గారికి. అంటే బాగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. షూటింగ్ జరుగుతుండగా వి మధుసూదన్ రావు గారు డైరెక్షన్. వి మధుసూదన్ రావు గారు ఏంటంటే రీమేక్లు మాస్టర్ అని పేరు అనమాట ఆయనకి. ఎనీ రీమేక్ ఆయన తెలుగులో చేసేసి దాన్ని హిట్ కొట్టడం అనేది ఆయనకి ఒక వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ప్రయోగం నాకు తెలుసు. కృష్ణవేణి చాలా పెద్ద హీరోయిన్ చనిపోతుంది. అవును, చనిపోతుంది. రామారావు గారికి వేస్తే ఇంటర్వెల్ ఇచ్చారంట. ఇంటర్వెల్ ఇచ్చి ఇంటర్వెల్లో రామారావు గారు కాఫీ తాగుతున్నారు. బ్రదర్ చాలా అద్భుతమైన సబ్జెక్ట్ బ్రదర్, చాలా ధైర్యం కావాలి ఇలాంటి సబ్జెక్ట్. అసలు ఇంటర్వ్యూలు ఎందుకు ఇచ్చారు బ్రదర్, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది, స్టార్ట్ చేయమనండి వెంటనే అన్నారంట. సినిమా చూసి బ్రదర్ సినిమా సూపర్ హిట్, డోంట్ వర్రీ అని చెప్పి బ్లెస్ చేశారు. సినిమా సూపర్ హిట్. గోపీకృష్ణ మూవీస్ అలా ప్రారంభమైంది. గోపీకృష్ణ మూవీస్ ఆయన ప్రారంభిస్తూ తమ్ముడు సూర్యనారాయణ రాజు గారిని, అంటే ప్రభాస్ గారి తండ్రి, ఉప్పలపాటి వీర వెంకట శ్రీపూర్ణ ప్రభాస్ రాజు గారి తండ్రి గారైన సూర్యనారాయణ రాజు గారిని కృష్ణరాజు గారు చెన్నై పిలిపించుకొని బాధ్యతలన్నీ సూర్యనారాయణ రాజు గారికి అప్పగించారు. అప్పగించి అలా కృష్ణవేణి మొదలైంది. కృష్ణరాజు గారు ఆ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఏంటంటే ఆయన పరిశీలించాడు. ఆయన హీరోగా నిలదొక్కుకోవాలి అంటే మన అభిరుచికి తగిన సినిమాలు తీయాలి, వ్యాపారాత్మకమైనటువంటి సినిమాలు తీయాలి. అట్లాగే
అప్పటికి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వీళ్ళు ముగ్గురు ప్రొడక్షన్ హౌస్లు స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా దానిని అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. లేదు చెన్నై అండి, ఇదంతా హైదరాబాద్కి ఇంకా షిఫ్ట్ కాల. నాగేశ్వరరావు గారు ఒక్కరే హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోస్ 70s హైదరాబాద్కి నాగేశ్వరరావు గారు వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించడానికి మధ్యలో చాలా కథ ఉంది. ఓకే, అది వేరే కథ, అది ఇంకొక రోజు ఇంకొక విశ్లేషణలో చెప్పుకుందాం. ఇక్కడ ఈయన అబ్జర్వ్ చేసి అప్పటికి ఇంకా అన్నపూర్ణ స్టూడియోస్ మీరు అన్నట్టు నాగేశ్వరరావు గారు ప్రారంభించారు అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్. అందులో దుక్కిపాటి మధుసూదనరావు గారి పేరు నిర్మాతగా ఉంటుంది. దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక పార్ట్నర్. అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అలా ఉండేది అది సంస్థ. ఓకే, 11 మంది. దాని చైర్మన్ వచ్చేసి దుక్కిపాటి మధుసూదనరావు గారు. అట్లాంటి ఒక నిర్మాణ సంస్థ. నిర్మాతగా దుక్కిపాటి మధుసూదనరావు గారి పేరు ఉంటుంది, నాగేశ్వరరావు గారు పార్ట్నర్ అన్న, అది వేరు. ఇక్కడ ఆయన పరిశీలించాడు, వీళ్ళు హీరోలుగా ఎందుకు నిలదొక్కున్నారు అంటే వాళ్ళకి నచ్చిన కథని ఎన్నుకొని నచ్చిన పాత్రతో ప్రయోగాలు చేశారు. ఓకే, 1-2 బాగా ఆడకపోయి ఉండొచ్చు. కృష్ణ గారు పద్మాలయలో తీసిన మొదటి సినిమా అగ్ని పరీక్ష ఫ్లాపు. అంత మాత్రాన్ని ఏంటంటే వాళ్ళు ప్రయత్నాలు ఆపలేదు, ప్రయోగాలు ఆపలేదు, చేసుకుంటూ వెళ్ళిన తర్వాత కుదురు వస్తుంది, నిలదొక్కున్నారని చెప్పి ఆయనకు అర్థమైపోయి గోపీకృష్ణ మూవీస్ ప్రారంభించారు. తొలి సినిమా కృష్ణవేణి సూపర్ హిట్ కొట్టి హైదరాబాద్ శాంతి థియేటర్లో 100 days ఫంక్షన్ చేస్తా. చెన్నైలో ఉన్నారు రామారావు గారు. వెళ్ళి రామారావు గారిని చీఫ్ గెస్ట్కి ఇన్వైట్, ఆయనకే కదా వేశారు ఫస్ట్ ప్రీమియర్. వెళ్తే భానుమతి గారి డేటు తాతమ్మకల్ షూటింగ్ జరుగుతుంది. ఆ డేట్కి వీళ్ళు పిలిచిన డేటు, భానుమతి గారు డేటు ఒకటే డేట్ అనమాట. భానుమతి గారు షూటింగ్కి డేట్ ఇచ్చారు. రామారావు గారు ఆలోచించుకొని సాయంత్రం ఒకసారి రండి బ్రదర్ చెప్తానంటే మళ్ళీ సాయంత్రం వెళ్తే మేము వస్తున్నామన్నారంట హైదరాబాద్. అంటే మరి భానుమతి గారు షూటింగ్ ఇంకో రోజు పెట్టుకుంటాం బ్రదర్, ఫంక్షన్ మళ్ళీ చేయలేరు కదా అంటే మరి ఎవరెవరు వస్తున్నారు చెప్తే ఫ్లైట్ టికెట్లు వేస్తుంటే మీరు వేయండి, మా ఖర్చులు పెట్టుకుని మా ఖర్చులతో ఫ్లైట్ టికెట్లు వేసుకుని మేము వస్తున్నామన్నాడు. ఆయన శ్రీమతి బసవరామ తారకం గారిని తీసుకుని రామారావు గారు హైదరాబాద్ వచ్చి శాంతి థియేటర్, నారాయణగూడ శాంతి థియేటర్లో ఆ శతదినోత్సవ వేడుకలో పాల్గొని ఎన్టీ రామారావు గారు కృష్ణరాజు గారి గురించి కనీ విని ఎరుగని విధంగా ఉపన్యసించి ఆశీర్వదించి అలా గోపీకృష్ణ మూవీస్ ప్రారంభమైంది. ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఎన్ని మలుపులు తిరిగింది, 50వ సినిమా, అది ఫస్ట్ సినిమానే అంత పెద్ద హిట్ అవ్వడం నిజంగా ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. అయితే రెండో భాగం ఉంది దీనికి, అదే అంటున్నాను. ఎందుకంటే అన్ని ఇప్పుడే చెప్పేసి చూసే వ్యూవర్ కూడా ఇంట్రెస్ట్ పోతుంది నిజంగా. ఎందుకంటే ఒక రాజసం, మామూలుగానే రెబల్ స్టార్ ఫ్యామిలీ అంటేనే రాజులు, ఆ రాజసము, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉప్పలపాటి ప్రభాస్ రాజు గారి గురించి ఇంకెంత చెప్పుకున్నా తక్కువ. ఎందుకంటే తరం నుంచి వచ్చింది, ఇంకా లెగసీని కంటిన్యూ చేస్తూ యాక్టింగ్ పరంగా, క్యారెక్టర్ పరంగా, గుణం ఏంటిది, ఫ్యామిలీ హిస్టరీ పరంగా మామూలు విషయం కాదు. కాబట్టి ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉంటాయి. ఇప్పటికి చెప్పిన విషయాలే చాలా అద్భుతంగా ఉన్నాయి. వ్యూవర్స్కి నాకు తెలిసి అంటే ప్రజెంట్ ఆయన మన మధ్యలో లేరు కాబట్టి దీని గురించి మరొక్కసారి గుర్తు చేసుకునే అవకాశం మా తెలుగు రాజ్యం ద్వారా మీకు కల్పించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.